హలో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ షాట్ అనేది డేటా ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఆర్ మ్యాండేట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుందాం. ఓకే, సో మీరు కనుక డేటా ఇంజనీర్ అవ్వాలనుకున్నా ఆర్ డేటా ఇంజనీర్ అనేది మీ ఫ్యూచర్ గోల్ ఆర్ జాబ్ టైటిల్ అనుకున్నా ఈ పర్టికులర్ షాట్ని అయితే లైక్ చేయండి ఆర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్క్యూఎల్ అనేది రావాలి, అది కూడా అడ్వాన్స్ లెవెల్లో, చాలా ఫార్ అడ్వాన్స్ లెవెల్లో రావాలి. ఓకే, కంపేర్డ్ టు డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్ ఆర్ ఏఐ ఇంజనీర్. ఎందుకంటే మీరు డే టు డే లైఫ్లో డేటాతోనే వర్క్ చేస్తారు. అది ఎందుకో ఈ పర్టికులర్ షార్ట్ ఎండ్ అయిన తర్వాత మీకు అర్థమైంది. సో ఎస్క్యూఎల్ అనేది కాంప్లెక్స్ క్వైరీస్ రాయడం దగ్గర నుండి మల్టిపుల్ టేబుల్స్ లైక్ 6, 7, 8 అండ్ సో ఆన్ డిఫరెంట్ టేబుల్స్లో కంబైన్డ్గా అంటే జాయిన్స్ యూజ్ చేసుకుని సబ్ క్వైరీస్ యూజ్ చేసుకుని డిఫరెంట్ ఎస్క్యూఎల్ ఏమంటారు వర్డ్స్ యూజ్ చేసుకుని కీవర్డ్స్ యూజ్ చేసుకుని క్వైరీస్ అనేది రాయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్క్యూఎల్, దాని తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీ అందరికీ తెలుసు, అది కూడా అడ్వాన్స్ లెవెల్లో రావాలి. దాని తర్వాత డిఎస్ఏ అనేది డేటా ఇంజనీర్కి అవసరమా? డిపెండ్స్ అని ఎందుకు అంటున్నానంటే డేటా ఇంజనీర్స్ అనేవాళ్ళు డేటా ఇంజనీర్ అసోసియేట్స్ ఆర్ అసోసియేట్ డేటా ఇంజనీర్ అయితే మీరు ఏదో ఒక పర్టికులర్ టూల్తో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇనిషియల్గా యాజ్ ఎ ఫ్రెషర్ కింద. అంటే స్నోఫ్లేక్ కానీ డేటా బ్రిక్స్ కానీ ఆర్ సో ఆన్. ఈ టూల్ బేస్డ్ డేటా ఇంజనీర్ అయితే మీకు అంత అడ్వాన్స్ లెవెల్లో పైథాన్ అండ్ డిఎస్ఏ అవసరం లేదు. బట్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ జాగ్రత్తమేనండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ యూజ్ చేస్తూ కాంప్లికేటెడ్గా అంటే కాంప్లెక్స్ థింగ్స్ని సాల్వ్ చేయాలి అంటే డిఎస్ఏ అనేది కంపల్సరీ. డిఎస్ఏ అండ్ సిస్టమ్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు, సిస్టమ్ డిజైన్. ఓకే, అలా కాకుండా నేను టూల్ బేస్డ్ డేటా ఇంజనీర్ అంటే అంత అవసరం లేదు, అసలు డిఎస్ఏ అవసరం లేదు. టూల్ బేస్డ్ డెవలపర్ లైక్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ ఆర్ డేటా బ్రిక్స్ డేటా ఇంజనీర్ అండ్ సో ఆన్. ఓకేనా? నెక్స్ట్ మేజర్ థింగ్ పైస్పార్క్ అనేది మనం వన్ ఆఫ్ ద లైబ్రరీ అని చెప్పుకోవచ్చు డేటా ఇంజనీర్కి. డేటా పైప్లైన్స్ని బిల్డ్ చేయడానికి లైక్ ఎలాంటి డేటా పైప్లైన్ బిల్డ్ చేయాలి, ఎంత కాంప్లికేటెడ్ డేటా పైప్లైన్ని సింప్లిఫైడ్ చేస్తూ ఎలాగా చెయ్యాలి అనేది ఈ పర్టికులర్ లైబ్రరీ యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. డిఎస్ఏ పైథాన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటే మనం బిల్డ్ చేసే పైప్లైన్ అనేది అంత బాగా వర్క్ అవుతుంది. నెగిటివ్ సినారియోస్లో కూడా. నెగిటివ్ సినారియోస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ బిగ్ బిలియన్ డే, ఇదేంటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఇలాంటి సేల్స్ ఉన్నాయి. హ్యూజ్గా ఒక్కసారిగా విత్ ఇన్ ఏ డే ఆర్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ విత్ ఇన్ ఏ సెకండ్లో ఆర్ విత్ ఇన్ ఏ హవర్లో మనకి ఎక్స్ట్రీమ్ ఫ్లో అనేది ఉంటుంది. ఓకే, అంటే యూజర్స్ అనేది ఒక్కసారిగా 10 times 100 times పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో మనకి డేటా ఇంజనీర్స్ డిజైన్ చేసిన పైప్లైన్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. అలా ఫెయిల్ అవ్వకూడదు అంటే మనకి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. డిఎస్ఏ, పైథాన్ అండ్ సో ఆన్. ఇలా ఉంటేనే ఆ పర్టికులర్ పైప్లైన్ అనేది ఫెయిల్ అవ్వదు. అండ్ దీనికి తోడు మీకు తగ్గట్టు ఏదో ఒక టూల్ లైక్ స్నోఫ్లేక్ సంథింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.